ఓ మంత్రి, ఇద్దరు ప్రభుత్వ సలహాదారులు కలిసి హెలికాప్టర్లో వెళ్లి ఏరియల్ సర్వే ఎందుకు చేశారు? పైగా ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే ఎందుకు జాయిన్ అయ్యారు? ఆ టూర్ వివరాలు టాప్ సీక్రెట్లా ఎందుకుంచారు? ఎవరా తెలంగాణ ప్రభుత్వ ముఖ్యులు? ఎక్కడ జరిగింది ఆ ఏరియల్ సర్వే? ఆదిలాబాద్ జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి ఏరియల్ సర్వే చేశారన్న వార్త కలకలం రేపుతోంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చి భీంపూర్, బోరజ్ మండలాల పరిధిలోని హట్టిఘాట్ పంప్ హౌస్, చెనాక, కోరాట బ్యారేజ్ ప్రాంతాల్ని పరిశీలించారు. తర్వాత పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై రివ్యూ చేశారు. త్వరితగతిన వాటిని పూర్తి చేసే ప్రయత్నాల్లో ఉన్నామని అధికారులు ప్రకటించారు కూడా. అయితే దీనికి సంబంధించి ఎమ్మెల్యే కార్యాలయం నుంచి విడుదలైన ప్రకటనలో మాత్రం ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్క్ ప్రాంత పరిశీలన అని ఉంది. బోరజ్ మండలంలోని కోరాట, చెనాక ప్రాజెక్టు సమీపంలో ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్క్ ప్రాంతాన్ని సందర్శించారని అందులో ఉంది. ఇక్కడే అసలైన అనుమానాలు మొదలయ్యాయి. అధికారులు చెప్పిన దానికి ఎమ్మెల్యే కార్యాలయ ప్రకటనకు పొంతన లేకపోవడంతో తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. చెనాక, కోరాట ప్రాజెక్ట్ని జనవరి 16న సీఎం రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చిన్న కాల్వలు ఇంకా పూర్తి కాలేదు. పైగా భూసేకరణ చేయాల్సింది. ఈ పరిస్థితుల్లో ఆగ మేఘాల మీద ఏరియల్ సర్వే చేయడం, ప్రభుత్వ పెద్దలు వస్తే గోప్యత పాటించడం ఏంటనే ప్రశ్నలు సంధిస్తున్నారు ప్రతిపక్ష నాయకులు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు అంటే దానికి సంబంధించిన వ్యవహారాల్ని టీజీఐఏసీ చూస్తోంది. ఆ సంస్థ ఎండీ శశాంక్ సైతం మీటింగ్కి వచ్చారు. ఇక్కడ పారిశ్రామికవాడ కోసం దాదాపు 10,000 ఎకరాల భూమి అవసరం అవుతుందని గతంలో అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ భూములు హత్తిఘాట్ శివారులో ఉన్నాయని ఓ నేత చెప్పడంతోనే ప్రభుత్వ పెద్దలు గాలి మోటార్లో వచ్చి వెళ్లారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఇప్పటికే చాలా మంది నాయకులు తక్కువ ధరకు కొన్నారని, కొంతమంది బినామీలు భూములు అధికంగా ఉన్నాయని, వాటిని పరిశ్రమల పేరుతో సేకరించి ఎక్కువ ధరిచ్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జోగు రామన్న అయితే ఎమ్మెల్యే పాయల్ శంకర్ బంధువులు బినామీల భూములున్నాయంటూ మీడియాకు ఓ చిట్టాను చూపించారు. లాభం ఎవరిది, ఉపయోగం ఎవరికి అన్న విషయం పక్కకు పెడతాయి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ప్రభుత్వ సలహాదారులు ఇద్దరూ హెలికాప్టర్లో రావడం, ఆ పర్యటనంతా సీక్రెట్గా సాగడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇక ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాత్రమే ప్రభుత్వ పెద్దలతో కలిసి ఏరియల్ సర్వే చేయడం సైతం మిస్టరీగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వచ్చిన వాళ్లు ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులు. కానీ ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి సర్వేలు చేయడం రాజకీయ చర్చలకు తావిస్తోంది. హతీఘాట్ భూములపై ఎవరైనా కన్నేశారా? అందుకోసమే అంత గోప్యత పాటించారా? ప్రజా ప్రయోజన కార్యక్రమాలైతే గోప్యంగా పర్యటించి వెళ్లాల్సిన పనేంటనే అనుమానం వ్యక్తమవుతోంది. నిజంగానే ప్రభుత్వ కార్యక్రమాల కోసం వచ్చినట్టయితే మీడియాను దూరంగా ఉంచడం ఎందుకన్నది ఇంకో క్వశ్చన్. ఇక్కడ పనికిరాని బర్కం భూములు అధికంగా ఉన్నాయి. సాగుకు యోగ్యం కానివి కొన్ని, సాగుకు పనికొచ్చేవి సైతం మరికొన్నున్నాయి. పైగా సీబీఐ కేసులో ఈడీకి అటాచ్ చేసినవి సైతం ఈ ప్రాంతంలో 2,400 ఎకరాలున్నట్టు ఆరోపిస్తున్నారు రాజకీయ నేతలు. ఎవరో ప్రైవేటు వ్యక్తులు వీటి కోసం ప్రయత్నం చేస్తున్నారా అనే ప్రశ్నలు సమాధానం కోసం వెతుకుతున్నారు చాలామంది. అన్నిటికీ మించి జిల్లాలో మంత్రి పర్యటన ఉంటే హడావుడి చేసే అధికారులు, ప్రభుత్వ పెద్దలొస్తే మాత్రం ఆ కార్యక్రమాలకు మీడియాకు అనుమతి నిరాకరించడం ఏంటన్న సందేహాలు సైతం పెరుగుతున్నాయి. మొత్తం మీద వాళ్లు వచ్చింది ఎందుకైనా ప్రభుత్వంలోని ముగ్గురు ముఖ్యులు కలిసి బీజేపీ ఎమ్మెల్యేతో ఏరియల్ సర్వే చేయడం మాత్రం కలకలం రేపుతోంది. మరి ఈ అంశం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.